అంటే కూడా దాన్ని కన్సిడరేషన్ అది ఊరికి నవ్వుతా అంటున్నాడులే, జోక్ గా అంటున్నాడులే అనే విధానం ఉండదు. దే విల్ టేక్ ఇట్ ఇన్ ద వెరీ సీరియస్ వే. మీరు దగ్గరికి వెళ్ళి ఊరికినే అక్కడ నుంచొని ఏదైనా స్క్వేర్ లో ఏదో గట్టిగా అరిచినట్టుగా ఉండదు అది. అది దే విల్ టేక్ ఇట్ సీరియస్. ఇంకొకటి సార్, నిన్న ట్రంప్కి పాకిస్తాన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనకి ఫస్ట్ ప్రతిపాదన చేశారు కదా, నోబెల్ శాంతి బహుమతి ప్రతిపాదన. ఆ వెంబడే ఇరాన్ మీద అమెరికా వైమానిక దాడి చేసిన తర్వాత, అదే B-2 స్పిరిట్ బాంబర్స్ని వదిలిన తర్వాత ఇమీడియట్గా పాకిస్తాన్ అదొక దేశం, దానికి ఒక విదేశాంగ మంత్రి శాఖను కూడా ఇంకోటి ఉంది, వాళ్ళు కూడా ఏదో మాట్లాడారు. ఇది మేము ఇరాన్ ప్రాదేశిక సమగ్రతని సార్వభౌమాధికారాన్ని క్వశ్చన్ చేసే విధంగా అమెరికా దాడులు చేసేదాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించబోం అంటే, వాళ్ళు ఎలా ఇప్పుడు ప్రపంచం పాకిస్తాన్ ఎలా గుర్తించదో పాకిస్తాన్ ఇజ్రాయెల్ని కూడా గుర్తించలేదు ఒక దేశంగా. పాకిస్తాన్ అనే దేశం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. వి డోంట్ వేస్ట్ ఫర్ అవర్ టైం ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ లేదు, ఇంటర్నేషనల్ దీంట్లో క్రెడిబిలిటీ లేదు, ఒక మాట మీద నిలబడే పరిస్థితి కాదు. సీజ్ ఫైర్ అని కూడా మనమే చూసాం పహల్గాం దాంట్లో సీజ్ ఫైర్ మధ్యాహ్నం అన్నారు, మళ్ళీ సాయంత్రం మరి బోర్డర్ లో అంతా కూడా మిసైల్స్ వేసి ఒక్క మిసైల్ కూడా మన మీద టచ్ అవ్వలేకపోయింది. సో దే ప్రూవెన్ దట్ దే ఆర్ ఫాల్స్. దాని గురించి ఆలోచించి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా ఎంతగా పట్టించుకుంటుంది అనేది కూడా నేను అనుకోను. ఎట్ ద సేమ్ టైం సార్, భారతదేశం ఎలా స్పందిస్తుంది అనేది కూడా అంతర్జాతీయ సమాజం గమనిస్తుంది. ఎందుకంటే నిన్న ప్రధానమంత్రి మోడీ ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ తోటి ఆయన ఫోన్లో మాట్లాడారు. ఏంటి బాగోగులన్నీ అడిగి తెలుసుకున్నారు. అంటే ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి, మనము ఇరాన్లో ఒక పోర్ట్ కడుతున్నాం, అది $550 మిలియన్ మనం అక్కడ స్పెండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు పాకిస్తాన్లో చైనా గ్వాదర్ పోర్ట్ కడుతోంది కాదు, దాంతోపాటు ఇది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ ఒక $50 బిలియన్ అక్కడ ఖర్చు పెట్టింది. అది గోడ కొట్టిన సున్నమే. ఎందుకంటే ఆ గ్వాదర్ పోర్ట్ వచ్చేప్పటికి వెస్ట్ పాకిస్తాన్లో ఉంది, అది కాస్త దట్ ఈస్ నౌ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బెలూచిస్తాన్ హెస్ డిక్లేర్డ్ ఫ్రీడమ్, వాళ్ళు ప్రకటించేసుకున్నారు. అక్కడికి వెళ్ళాలంటే ఫీల్డ్ మార్షల్ మునీర్కి సాహసం చేయలేకపోయాడు. మొన్న ఒక అటెంప్ట్ చేసి తావు తప్పి కన్నులట్టుపై వెనక్కి వచ్చిన తర్వాతే ఇస్లామాబాద్ నుంచి US వచ్చి ఆయన ఏదో లంచ్ పెడితే అక్కడికి వెళ్ళి భోజనం చేసి తాంబూలం బట్టలు ఇస్తే తీసుకుని వచ్చేసాడు వెనక్కి. ఇవాళ ఈ పరిస్థితుల్లో ఇరాన్ తోటి మనం అంటే భారతదేశం అనేది, ఇక్కడ నేను పర్సెప్షన్ ఆఫ్ ఇండియా చెప్తున్నానండి, ఇరాను కావాలి, అలాగే ఇజ్రాయిల్ కావాలి. ఇజ్రాయిల్తో ఉన్నది ఆత్మీయ బంధం భారతదేశానికి, ఇరాన్తో ఉన్నది వాణిజ్యపరమైన బంధం, ఒక అనివార్యత. అంటే ఇప్పుడు ముంబై పోర్ట్ నుంచి కాండ్లా పోర్ట్ నుంచి జస్ట్ 680 నుంచి 1000 నాటికల్ మైల్స్ దూరంలో మనం ఉన్నాం. ఈ పోర్టు నిర్మాణం పూర్తయితే మన వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయి. వీ కెన్ బైపాస్ పాకిస్తాన్ అండ్ చైనా. చాలా బెనిఫిట్ ఉంటుంది మనకి. అంతర్జాతీయంగా కూడా మన విదేశీ మారక నిల్వలు పెంచుకోవటానికి, వాణిజ్యంలో పరస్పరం సహకారం పెంచుకోవడానికి ఇది ఉపయోగపడే ఒక గొప్ప ప్రక్రియ. అదేమన్నా దీని మీద ఇంపాక్ట్ చూపిస్తుందా? ఈ యుద్ధం కారణంగా దాని మీద ఏమన్నా ఇంపాక్ట్ పడుతుందా? నేను అనుకోవడం నా పర్సనల్ ఒపీనియన్ అండి. భారతదేశం ఎప్పుడూ కూడా ఏ దేశంతోనూ తగాదా పొందేర్చుకోదు. ముందే మనం వెళ్ళి ఎవరితోనూ అంటే మనమే పోట్లాడి మనమే ఏదో చేసి చేయదు. ఒకవేళ నిజమైన గొడవ జరుగుతుంటే కూడా ఆపడానికే ట్రై చేస్తాం. మన ఇండియన్స్ ఉన్నటువంటి లక్షణం అది. మనం ఏదైనా పెద్ద మనుషుల్లాగా వెళ్ళి మనం చర్చించి మనం ఏదన్నా ఒక సానుకూలమైనటువంటి వాతావరణం సృష్టించడానికి చేస్తాం. కానీ మన ఫారెన్ డిప్లొమసీ అనేది చాలా బాగుంది ఈ టైంలో. మనం చెప్పాలి అంటే గనక జయశంకర్ గారు కానీ వీళ్ళందరూ కానీ మంచి టీం అయితే ఏర్పడింది. సో నేను అనుకోవటం భారతదేశం మీద ఎక్కువ ఏమి దీన్ని అంటే ప్రభావం పడుతుంది, లేకపోతే ఇండియా రావాలి మధ్యలోకి, ఇండియానే చేయాలి అనే ఒక ఉద్దేశంలో అయితే నాకు తెలిసి ఇప్పుడైతే ఉండదు. బట్ డెఫినెట్ గా మన ఇండియన్ గవర్నమెంట్ విల్ టేక్ ద యాక్షన్. కరెక్ట్ గా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. అదే ఇన్ఫాక్ట్ ప్రెసిడెంట్తో ఆయన మాట్లాడింది కూడా, ప్రెసిడెంట్ ఆయన ఎక్స్ వేదిక మీద ఒక రాసుకుంటూ వచ్చారు, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో మాట్లాడాను, ప్రస్తుత పరిస్థితిని మేము వివరంగా చర్చించాం, సైనిక వివాదం మీద నేను తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను, ఉద్రిక్తతలను వెంటనే తగ్గించడానికి దౌత్య మార్గాన్ని అనుసరించాలని సూచించాం, ప్రాంతీయ శాంతి భద్రత స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించాలని కూడా. అంటే మన స్టాండ్ క్లియర్గా ఉంది, మీరు కూర్చొని మాట్లాడుకోండి, ఇవాళకి కూడా మించిపోయింది ఏం లేదు అనే సూచన అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేశారు. 100% అండి. ఎప్పుడైనా ఇప్పుడు ఒక టాక్స్ లేకుండా ఏ సమస్య కూడా ఎండ్ అవ్వదండి. యుద్ధమే ఇప్పుడు నేను వెళ్ళి కొట్టుకున్న తర్వాత ఏంటండి, ఇద్దరు కొట్టుకుంటారు, ఎంతసేపు కొట్టుకుంటారు,
అది ఐదారు ఒకరు చచ్చిపోయే వరకు కొట్టుకున్నా కూడా తర్వాత కూడా పరిష్కారం చేయాల్సిందే, ఒకవేళ ఏదైనా జరిగినా కూడా. సో దాని టాక్స్ అనేది లేకుండా ఏ సమస్య అయితే ఎండ్ అవ్వదు. అది ఆ పాత్ర నిర్వహించడానికి ఇండియా ఏదైనా ముందుకు రావాలి అంటే కనుక ఫస్ట్ అడుగులోనే ఉంటది మన ఇండియా. అండ్ ఇంకోటి అండి, ఇంకా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇరాన్ దగ్గర లేజర్ గైడెడ్ మిసైల్స్ దాదాపు అయిపోయాయట. లేజర్ ఇప్పటి వరకు ఇరాన్ ప్రయోగించిన వాటిలో 90% మిసైల్స్ని ఇజ్రాయెల్ ఇంటర్సెప్ట్ చేసింది, మిగిలిన 10% కింద పడి డ్యామేజ్ అయ్యాయి. ఇదొక కథనం, అంతర్జాతీయ కథనం. ఇజ్రాయెల్లో జరిగిన డ్యామేజ్ని నుంచి తిరిగి అంటే పునర్నిర్మాణం దిశగా చేసుకునే కార్యక్రమం ఇజ్రాయెల్ కావాలంటే 4 రోజుల్లో చేసుకుంటుంది. కాకపోతే ఇరాన్కి అయితే మాత్రం అది అంత తేలికైన వ్యవహారం కాదు. వాళ్ళకి అంత ఇన్ఫ్రా లేదు, అంటే సైంటిఫిక్గా అడ్వాన్స్మెంట్ ఉండొచ్చు కాక ఇంత ఇన్ఫ్రా లేదు. కాకపోతే ఏంటంటే ఇజ్రాయెల్ చేసేంత వేగంగా, ఇజ్రాయెల్ చేసుకున్నంత వేగంగా పునర్నిర్మాణ కార్యక్రమాలు ఇరాన్లో జరగవు అనేది ఇంకోటి. తర్వాత ఆల్రెడీ పెట్టాబేడా సర్దుకొని ఆయన జంప్ అయిపోయాడు. ఎవరు ఐతుల్లా ఖొమైనీ రష్యా జంప్ అయ్యాడు, లేకపోతే రష్యాని జాగ్రత్తగా తీసుకెళ్ళింది. ఇవ్వండి అంటే ఈ లేజర్ గైడెడ్ మిసైల్స్ గురించి మాట్లాడండి. అవి అయిపోయిన వాళ్ళ దగ్గర హైపర్సోనిక్ ఉందని చెబుతున్నారు, నిజమా కాదనే దాని మీద క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే అంతర్జాతీయ సమాజం దాన్ని నిర్ధారించట్లా, ఉందా లేదా అనేది నిర్ధారించట్లా అంతర్జాతీయ సమాజం. ఒకవేళ ఉందే అనుకుందామండి, దాన్ని ప్రయోగించేవాడు ఉండాలిగా, దాన్ని ఉపయోగించేవాడు ఉండాలిగా. ఉంది అనుకుందాం, దాన్ని ప్రయోగించేవాడు లేడు. తర్వాత మీరు అన్నట్టుగా ఇప్పుడు మనం ఇక్కడ అంతర్జాతీయ సమాజంలో మనం చూస్తున్నటువంటి స్పెక్యులేషన్స్, వాళ్ళు మాట్లాడే విధానం అన్ని చూస్తే కూడా దెర్ విల్ బి న్యూస్, అంటే ఒక న్యూస్ రేటింగ్ కోసం కూడా ఉంటది దీంట్లో. సో వాళ్ళ దగ్గర ఇంకా అయిపోలేదు, ఇరాన్ సుప్రీం ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ చేసి స్కైని మొత్తం దాన్ని ఆక్యుపై చేసిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత కూడా దరిదాపుగా 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 10 రోజుల పైన 13-11 రోజులు మీరు నాన్ స్టాప్ గా బాంబింగ్ చేస్తుంటే ఒక్క జెట్ ఫైటర్ ను కూడా కోల్చలేకపోయారండి వాళ్ళు. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఫతే, ఇంకా ఇంకేదో పెద్ద పెద్ద మాటలు మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అల్ఫతా. సో వాళ్ళ గగనం ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు జనాల్ని భయపెట్టి, ఇదొక సైంటిఫిక్ కంట్రీయో లేకపోతే దాంట్లో అంటే ఎన్రిచ్మెంట్ దానికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఉన్న కంట్రీయో కాదు, ఒక భావాల మీద కట్టినటువంటి పునాది. ఎప్పుడైతే ఆ భావాలు వీక్ అయిపోతాయో ప్రజల్లో అది కూలిపోద్ది. సో మనం ఏమి అంత దాని గురించి ఆలోచించి ఇవాళ ఇరాన్ దగ్గర అది ఉంది ఇది ఉంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఏది ఉన్నా కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే పరిస్థితి ఇజ్రాయెల్ దగ్గర ఉంది, దాంతోపాటు దానికి ఎలా ఇసుకున్నాయి. రైట్. అయితే ఇంకొకటి సార్, ఇండియా టుడేకి యూఎస్ ఫర్మ్ మనం లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి మనం గమనిస్తూ ఉంటే యూఎస్లో ఒక ఫర్మ్ ఉంది మెక్సర్ టెక్నాలజీస్ అని. దాంట్లో ఒక పాకిస్తాన్ బోర్న్ అమెరికన్ నేషనల్ చొరబడి దాన్ని హైజాక్ చేసి కంప్లీట్గా అది టేక్ ఓవర్ చేసి అక్కడి నుంచి శాటిలైట్ ఇమేజరీస్ పాకిస్తాన్కి సప్లై చేయడం వల్ల పహల్గామ్ అటాక్కి సంబంధించి వాళ్ళకి సమగ్రమైన మ్యాపింగ్ అంతా వాళ్ళకి చేరింది. ఇవాళ ఇండియా టుడే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టీము అదే ఫర్మ్ని మెక్సర్ టెక్నాలజీస్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు దే హ్యావ్ షోడ్ అన్యూజువల్